ఇక్కడికి విచ్చేసినటువంటి సత్కార గ్రహీతలు, ముఖ్య అతిథులు, అలాగే బ్రహ్మశ్రీ అని నేను అనుకుంటున్నాను, అది నా సొంతం, డాక్టర్ టివి నారాయణరావు గారి ప్రవచన ఆశీస్సులు పొందడానికి మనం అందరం ఇవాళ సమావేశమయ్యాం. డాక్టర్ కంటే వీరనాథ్ చౌదరి మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో గతంలో గ్రామాల్లో సాయంకాలం పూట ఒక గ్రామ చావడిలోనే ఎక్కడనో కూర్చొని ఆ ఉగాది పర్వదిన సారాంశం మనం ఎలా ఉండాలి, ఈ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనే అనేక విషయాలు, వ్యవసాయ రంగం ఎలా ఉంటుంది, కార్మిక రంగం ఎలా ఉంటుంది, దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్ని వివరించేవారు. తదనుగుణంగా ఆ యొక్క శ్రవణం చేసేవారు కొన్ని సూచనలు చేస్తారు, ఈ విధంగా చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. అలాంటి అంశమే మనం ఈవేళ పట్టణాల్లో ఈ విధంగా 4 రోజుల మధ్య చేసుకుంటున్నాము. అది సర్వసాధారణమైన విషయం కనుక ఈవేళ పెద్దలు డాక్టర్ టివి నారాయణరావు గారి ద్వారా ఈ యొక్క శ్రీ సుప్రకృతి తెలుగు ఉగాది సంవత్సరంలో ఎలా ఉంటుంది మనకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి మనల్ని ఒక విధమైనటువంటి ఆలోచన ధోరణికి తీసుకెళ్తారని కోరుకుంటూ వారిని ప్రారంభించవలసిన కోరుతున్నాం. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాప. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. పేర్లు ఎంత అందంగా పెడతారు మన వాళ్ళు అనే దానికి ఒక ఉదాహరణ ఈ సంవత్సరాల పేరు. ప్రభవ అనేటువంటి సంవత్సరంతో మొదలై ఈ సృష్టిలో ఉన్నటువంటి కాలాన్ని సంవత్సరం అనేది ఒక యూనిట్ గా తీసుకున్నట్లయితే ఒక 60 సంవత్సరాలుగా విభజించడం జరిగింది. దానిలో 36వ సంవత్సరం ఈ శుభకృత్ అనేటువంటి సంవత్సరం. ఈరోజు 4 మంచి మాటలు మీరు మాట్లాడాలి అన్నారు ముందు రమణ గారు. మంచి మాటలు అంటే నాకు తెలిసి రాముల గారి గురించి మాట్లాడమే మంచి మాట, అంతకు మించి మంచి మాట ఇంకోటి నాకు తెలియదు. రాముల గారి గురించి ఏదో చెప్పచ్చులే అనుకున్నాను. తర్వాత ఆయన దాన్ని పంచాంగ శ్రవణము అన్నారు. పంచాంగ శ్రవణము నేను ఇంతవరకు చేసినటువంటి కాదు, అది ఎలా చేయాలో కూడా నాకు తెలియనటువంటి వ్యవహారం. కాకపోతే ఈ ఏడాది నా రాశి ఫలాలు కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1 అని ఉన్నది. ఇది ఆ రాజపూజ్యంలో భాగంగా భావిస్తూ దానిలో భాగంగానే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అనుకుంటూ ఇది ఒక గౌరవంగా నేను చేస్తూ నేను ఆవు వ్యాసంలాగా ఏం మాట్లాడకుండా రాముడి గురించి మాట్లాడతాను కాబట్టి అది ఎలాగో చివరిలో ఉంటుంది. ముందు పంచాంగ శ్రవణం అనేటువంటి మాట వాడు వారేశారు కాబట్టి వారు 2 మాటలు ఈ పంచాంగ శ్రవణం గురించి కూడా మనం చెప్పుకుంటే ఉపయోగపడుతుంది. ఈ పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి అంటే పెద్దలు ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేయమని చెప్పారు. ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్నటువంటి పంచాంగం ఏమిటో తెలుసుకోమని పెద్దలు చెప్పారు. ఏదో ఉగాది నాడు ఒక్కసారి ఏడాదిలో పంచాంగ శ్రవణం చేసేసి ఇంకా తర్వాత దాని గురించి మర్చిపోమని చెప్పాల. శాస్త్రం ప్రతిరోజు నిద్ర లేచాక ఒకసారి ఆ రోజు ఉన్నటువంటి పంచాంగం ఏమిటి, తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, ఈ 5 కలిసిన దాన్ని పంచాంగం అంటారు. తిథి మనకి తెలుసు, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి
ఇలాంటి తిథులన్నీ మనకి తెలుసు. అలాగే వారంలో మనకి తెలుసు, ఆదివారం, సోమవారం, మంగళవారం. అలాగే నక్షత్రం 27 నక్షత్రాలు ఉన్నాయి, అవి మనకి తెలుసు. అశ్వని, భరణి మొదలైనటువంటి నక్షత్రాలు. ఇవి కాకుండా యోగము, కరణము అనేటువంటి ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. అవి కూడా కలిపితే దాన్ని పంచాంగము అంటారు. ఈ పంచాంగం చదవడం వల్ల ఏమిటి లాభం అంటే అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం గుణం. ఇది శ్రీ కళ్యాణ గుణావహం. పంచాంగం వినడం వల్ల మనకి మనసులో అందమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కొన్ని వచ్చి కళ్యాణ గుణములు అంటే మంగళకరమైనటువంటి ఆలోచనలు, మంగళకరమైనటువంటి పనులు చేసేటువంటి ప్రేరణ ఒకటి కలుగుతుందట పంచాంగం వినడం వల్ల. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, శత్రునాశనం చేయడానికి. ప్రతివాడు శత్రునాశనం అవ్వాలని కోరుకుంటారు. కాకపోతే బయట ఉన్నటువంటి శత్రువులను పోవాలి, వారిని నశింపజేయాలి అనుకోవడం చాలా తామసికమైనటువంటి ప్రవృత్తి. అంతఃశత్రువులను వారు ఉంటారు, వారిని నాశనం చేయాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటివి పోవాలి. అవి పోవాలి అంటే ఒక సత్పురుషుని దగ్గర, ఒక పండితుల దగ్గర కూర్చుని మఠం వేసుకుని అతను చెప్పినటువంటి పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ దురలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 కూడా తగ్గుతాయి. రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాల వల్ల వచ్చినటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా పంచాంగ శ్రవణం చేస్తే పోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తారు. అంతేకాదు గంగా స్నానం చేయడం కుదిరేటువంటి పని కాదు. కాశీ వెళదామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం. 50-60 ఏళ్ళు వచ్చినా ఒక్కసారి కాశీకి వెళ్ళలేనటువంటి స్థితి కలుగుతుంది. ఎందుకంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే కానీ వెళ్ళలేమట. అటువంటి కాశీకి వెళ్ళడం, అక్కడ ఏ మణికర్ణిక ఘాట్లోనో మరొక ఘాట్లోనో గంగా స్నానం చేయడం, లేదా త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గంగా నదీ సంగమంలో స్నానం చేయడం, ఇవి దొరికేటువంటి ఫలితాలు కాదు. పరమాత్మ అనుగ్రహం ఉన్నది అని లెక్క. అటువంటి గంగా స్నాన ఫలం వస్తుందట పంచాంగ శ్రవణం చేసినంత మాత్రాన. కాబట్టి గంగా స్నానం చేయలేదే, కాశీ చూడలేదే మనమే బాధపడక్కర్లేదు. చక్కగా పంచాంగ శ్రవణం చేసినట్లయితే అదే ఫలితం కలుగుతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం సదృశం. గోదాన తుల్యం గుణం. గోదానాలు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది పంచాంగ శ్రవణం ద్వారా వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఆయుర్వృద్ధిదం, ఆయుష్ పెరుగుతుందట పంచాంగ శ్రవణం చేయడం వల్ల. శుభకరం సంతాన సంపత్ప్రదం, శుభకరమైనది, సంతానాన్ని సంపదల్ని కూడా అనుగ్రహించేది అనేటువంటి పుణ్యాలు లభిస్తాయి మనకి పంచాంగ శ్రవణం కనుక చేసినట్లయితే. అలాంటిది పంచాంగ శ్రవణం సముచితాం పంచాంగం ఆకర్ణ్యతాం, సముచితమైనటువంటి పంచాంగ శ్రవణం చేయబడుగాక, అందరూ చేయుదురుగాక అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. మళ్ళీ పంచాంగ శ్రవణంలో తిథివార నక్షత్ర యోగ కరణములను అయి చెప్పుకున్నాం. రోజు నిద్ర లేవగానే ఈ రోజు తిథి ఏమిటి అనేది మనకి పూర్వకాలంలో ఆయవార బ్రాహ్మణులు అని ఉండేవారు పల్లెటూళ్ళలో. ఇప్పుడు ఎవరు ఉంటున్నారో లేదో తెలియదు. వాళ్ళు వచ్చి పొద్దున్నే గోవింద నామస్మరణ చేస్తూ లేదా నారాయణ నామస్మరణ చేస్తూ సీతారామాభ్యాన్ నమః అని చెప్పి పిడికలు బియ్యం వేస్తే చాలు. వాళ్ళు అంతనే ఒక్కర్లా, డబ్బులు కూడా పెద్ద ఆశించేవారు కాదు. ఒక పిడికల బియ్యం వాళ్ళ జోల్లో వేస్తే ఆ రోజు పంచాంగం అంతా చెప్పేవారు. ఈ రోజు వారం ఇది, తిథి ఇది, నక్షత్రం ఇది, యోగం ఇది, కరణం ఇది, ఈ రోజు ఇది చేయడం వల్ల పుణ్యం, ఇది చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది, మీకు ఈ దోషం ఉన్నట్లయితే ఇది చేయండి, ఇటువంటి విషయాలని కూడా చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవారు ఇంటింటికి. ఆ సీతారామాభ్యాన్ నమః అనేటువంటి బ్రాహ్మణుడు ఈ రోజు ఎక్కడ కనపట్టాలి. ఎందుకంటే ఎంత ఇచ్చినా సంతృప్తి లేనటువంటి ఒక జాతి ఈనాడు భారతదేశంలో తయారైంది. కాబట్టి కొన్ని సనాతనమైనటువంటి ధర్మాలు నెమ్మదిగా మన చేతిలోంచి జారిపోతూ ఉన్నాయి. అందులో ఈ తిథివార నక్షత్రాలు పంచాంగం చెప్పేటువంటి, ఉదయాన్నే నిద్రలేసి చెప్పేటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉన్నదో అది కనుమరుగైపోయింది దాదాపుగా. బాగా చిన్న పల్లెటూళ్ళలో ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు కొన్ని ఊళ్ళో, అదృష్టమే ఆ ఊరి జనం. ఆ రకంగా పంచాంగంలో తిథి కనుక తెలుసుకున్నట్లయితే ఆ రోజు తిథి నిద్ర లేవగానే ఇవాళ పాడ్యమి, లేదా ఇవాళ పౌర్ణమి, లేదా ఇవాళ అమావాస్య,
లేదా ఇవాళ అష్టమి, ఇవేమైనా తెలుసుకున్నట్లయితే ప్రియమాప్నోతి, ప్రియమైనటువంటి జరుగుతాయి ఆ రోజు. మనకి అన్ని ప్రియమైనటువంటి జరుగుతాయి ఆ రోజు. తిథి ఏమిటో కనుక నిద్రలో కనుక తెలుసుకుంటే, వారం ఏమిటో తెలుసుకుంటే ఆయుర్వర్ధనం, ఆ రోజు వారం తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. అలాగే నక్షత్రం తెలుసుకుంటే పాపహరం, యోగం తెలుసుకుంటే రోగహరం, అది ఈ రోజు పలానా యోగంలో ఉన్నది అని తెలుసుకుంటే మనకు వచ్చినటువంటి రోగాలు పోతాయట. ఆ కరణం తెలుసుకుంటే కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రకంగా పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి? అందరూ చేయాలి, ప్రతిరోజు చేయాలి, కుదరకపోతే కనీసం ఉగాది నాడైనా చేయాలి. అటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఇది లెక్క పెట్టేటువంటి పద్ధతి ఒకటి ఉంది. దానికి ముఖ్యంగా 2 మానాలు మనకి పడతారు. ఒకటి సూర్యమానం అని, 2 చంద్రమానం. చాంద్రమానం అనేది మనకి ప్రత్యేకంగా ఎక్కువగా వాడుతున్నది. కానీ సూర్యమానంలో వాడేటువంటి వారు కూడా ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు శిష్యులు, చాలా ప్రసిద్ధి పొందినటువంటి, భారతదేశంలోనే ప్రసిద్ధి పొందినటువంటి సూర్యమానంలో లెక్కలు కట్టేటువంటి పెద్దలు. వారి యొక్క పంచాంగం ఆ విధంగా ఉంటుంది. ఇది తప్ప అది తప్ప అని ఆలోచించడం కన్నా 2 సరైనవే. కాకపోతే ఏ అలవాటు మనకి తరతరాలుగా మన కుటుంబాల్లో ఉన్నాయో అది పాటించడం అనేది ఉత్తమం. ఇవి కాకుండా వింధ్యకి ఉత్తర దేశంలో, అంటే ఇప్పుడు కాశీ అటువంటి ప్రదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ మరొకటి ఉన్నది. దాని పేరు బార్హస్పత్య మానం. బృహస్పతి తయారు చేసినటువంటి మానవట. అంటే చంద్రమానము, సూర్యమానము, బార్హస్పత్య మానము అని ఇంకోటి ఉన్నది. మొన్న నేను కాశీ వేళలో చూశాను. అక్కడ చెప్తున్నటువంటి ఇది 4 నక్షత్రాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి చైత్రమాసం వచ్చి చాలా కాలం అయిపోయింది, మనకి ఇప్పుడు వచ్చింది. కానీ బార్హస్పత్యమానే చైత్రమాసే అని చెప్పి ఆనందనామ సంవత్సరం వాళ్ళకి. బార్హస్పత్యమానంలో ఇప్పుడు నడుస్తుంది ఆనందనామ సంవత్సరం. కాకపోతే ఈ చాంద్రమానం, ఈ సూర్యమానం వీటిలో మనకి నడుస్తున్నది శుభకృత్ అనేటువంటి సంవత్సరం. దీని ముందు మనం చాలా కష్టాలు అనుభవించాం. అంతకుముందు సంవత్సరం బాధలు అనుభవించాం. ఆ తర్వాత మనకి కొంచెం సమతుల్యమైనటువంటి సంవత్సరం ఒకటి గడిచింది. ఇక నుంచి అనేకమైనటువంటి వ్యాధి బాధలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా ప్రకృతి ఈ వచ్చినటువంటి సంవత్సరానికి శుభకృత్, శుభాన్ని చేసేటువంటి సంవత్సరం అని పేరు పెట్టింది. మనకి సంవత్సరం మొదలు మామూలుగా జనవరి 1వ తారీఖు నుంచి మొదలవ్వాలి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ అందరూ గంతులు వేయవలసినటువంటి సమయం. కానీ మన సంస్కారాల్లో చైత్ర మాసంతో మనకి కాలం మొదలవుతుంది. అందులో ఉన్నటువంటి లాజిక్ ఏమిటంటే ఇది వసంత ఋతువు, చెట్లు చిగిర్చేటువంటి కాలము. మళ్ళీ ఇది ఎక్కడితో ముగుస్తుంది? శిశిర ఋతువుతో ముగుస్తుంది. ఆకు రాలేటువంటి కాలము. ఆకులు పుట్టడం దగ్గర నుంచి మొదలెట్టి ఆకు రాలే వరకు ఉన్నట్టుగా కాలాన్ని విభజించడం ఇది సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి విద్య. అంతేగాని జనవరి 1న ఏమీ కాకుండా మధ్యలో మొదలెట్టి డిసెంబర్ 31 సంవత్సరం అవగొట్టడంలో లాజిక్ కన్నా ఈ రకమైనటువంటి లాజిక్ లో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటంటే మన జీవితం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. చిన్నప్పుడు పుట్టి చిన్న చిన్న కేకలు పెట్టి అరిచి నెమ్మదిగా నడిచి పాకి పెద్దవాళ్ళని నెమ్మదిగా పరమపదాన్ని చేరుకోవడం అనేది జీవన వృత్తం ఏదైతే ఉందో, లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనకి వసంత ఋతువులో చైత్రమాసంలో ఆకులు చిగుర్చేటువంటి కాలంలో మొదలెట్టి మన సంవత్సరం శిశిర ఋతువులో ఆకు రాలేటువంటి కాలంలో అంతమవుతుంది. ఇది ఒక పరమాద్భుతమైనటువంటి విషయం. మన సనాతన ధర్మం మనకి అందించినటువంటి వ్యవహారం. అయితే మనకి కాలాన్ని విడదీసేటువంటి పద్ధతి చాలా ఉన్నది. సంవత్సరం అయిపోయిందంటే సంవత్సరం కన్నా పైన ఇంకేదా లేదా అంటే సంవత్సరాన్ని 2 భాగాలు చేశారు. అయనములు అని, ఉత్తరాయణం దక్షిణాయనం అని. తర్వాత దాన్ని ఋతువులు చేశారు, తర్వాత దాన్ని మాసాలు చేశారు, తర్వాత దాన్ని పక్షాలు చేశారు, దాన్ని వారాలు చేశారు, దాన్ని రోజులు చేశారు, రోజుని గంటలు చేశారు, గంటని నిమిషాలు చేశారు, నిమిషాన్ని సెకండ్లు చేశారు. తర్వాత దాన్ని ఎంతకన్నా చిన్న చేయొచ్చా అంటే మన సనాతనం మనం చేశారు. త్రుటి, లవ, కాష్ట అని చెప్పి 1 సెకండ్ లో 10,000 వంతు వరకు కూడా వాటి పేర్లు ఉన్నాయి. ఆ రకంగా డివైడ్ చేసి అలాగే పైకి వెళ్లి కొద్ది సంవత్సరం తర్వాత 1 సంవత్సరం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయితే ఒక లెక్క అంటే 60 సంవత్సరాలకు ఒక సైకిల్ తిరుగుతూ ఉన్నది. అది ఒక మానవ జీవితానికి ఒక మైలురాయి. ఏ సంవత్సరంలో పుట్టామో మనం బట్టి అదే సంవత్సరం వచ్చినట్లయితే షష్ఠపూర్తి జరుపుకుంటారు. షష్ఠపూర్తి ఎందుకు జరుపుకుంటారంటే సింహావలోకనం చేయడం కోసం జరుపుకుంటారు. సింహావలోకనం అంటే 4 అడుగులు వేసిన తర్వాత సింహం ఒక్కసారి టీవీగా ఆగి మెడ వెనక్కి తిప్పి చూస్తుందట ఏం జరుగుతోంది వెనకాల అని. అంటే ఇంతవరకు నేను గడిపినటువంటి జీవితం 60 ఏళ్ల కాలం చక్కగా గడిపానా లేదా? ఒక మనిషి సక్సెస్ఫుల్ గా తన జీవితం గడిపాడు అనడానికి మైలురాయి ఏమిటి? బాగా డబ్బు సంపాదిస్తే సక్సెస్సా, అదే వస్తే సక్సెస్సా,
పిల్లలు కుటుంబం ఉంటే సక్సెస్, ఇల్లు కట్టుకుంటే సక్సెస్, కార్లు ఉంటే సక్సెస్ అంటే విజయవంతమైనటువంటి జీవితానికి ఒకే ఒక నిర్వచనం మన శాస్త్రం ఏం చెప్పిందంటే, పురుషార్థములు 4 సాధించడం కోసం నువ్వు వచ్చావు. 4 పురుషార్థములు సాధిస్తే నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్. ధర్మ, అర్థ, కామ, మోక్షం. అంటే నువ్వు ధనం సంపాదించడంతో ఆగిపోకుండా ఆ ధనాన్ని ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి వాడుతూ దాన ధర్మాలు చేస్తూ పుణ్యాలు పెంపొందించుకొని తద్వారా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ఆ రకంగా నీ ప్రయాణం కనుక సాగితే చివరిదాకా అది విజయవంతమైనటువంటి జీవితంగా మన పెద్దలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పంచాంగం నేర్చుకోవడంలో ఇది ప్రస్తుతం కలియుగం నడుస్తూ ఉన్నది. కలియుగం ప్రథమ పాదం నడుస్తూ ఉన్నది. ప్రథమ పాదంలో మనం అందుకే ఎప్పుడు కూడా కాలం అనేది భగవత్ స్వరూపము. అందుకే కాలానికి నమస్కారం పెట్టుకోవాలి. ముందు మనం మొదలెట్టే ముందు శుక్లాంబరధరం అంటూ విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టాం. విఘ్నేశ్వరుడికి ఎందుకు నమస్కారం పెట్టామంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలకి అధిపతి. మామూలుగా డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మాకు ప్రసాదం పోయాయంటే డబ్బులు ఇస్తాడు. భూమి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళేదని అంటే ఏదో కాస్త భూమి ఇవ్వచ్చు. విఘ్నాలు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే విఘ్నాలు ఇస్తాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం పెట్టడం ఏమిటి అన్నాడు ఒక ఆయన. కానీ విఘ్నము అనేటువంటి మాటకి అర్థం తెలిస్తే ఆ మాట అనడు. మనకి విఘ్నము అనేటువంటి ఎంతో మేలు చేస్తుంది. అధర్మమైనటువంటి పనులు చేసేటప్పుడు విఘ్నం అవసరమే. ఆ విఘ్నం వచ్చి మనం అధర్మం చేయకుండా ఉండాలి. దానికి పరమాత్మ మనని కంట్రోల్ చేసే పద్ధతి విఘ్నం అనేది. దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం, అది అక్కడే ఉండి కాసేపు అయ్యి కాలిపోవాలి. అంతేగాని అంతా వెలిగిపోయి దీపం అంటుకుపోయి చుట్టుపక్కల ఉన్నవాడిని అంటుకుపోయి దేవుడి దగ్గర అంటుకుపోతూ ఉంటే అది అలా జరగకూడదు. అంటే అలా జరగకుండా మనం వెలిగించిన దీపం ఆ దీపం చెమ్మెలోనే ఉండి ఆ ఒత్తి మాత్రమే వెలిగి తక్కిన చోటకి మంట వ్యాపించకుండా ఉండేటువంటి విఘ్నం కావాలి. అది ఆ విఘ్నాన్ని పరమాత్మ కలిగిస్తాడు. అంటే పంచభూతాన్ని అగ్ని కావచ్చు, నీరు కావచ్చు. కుళాయిలో తిప్పితే మనకి కాసిన నీళ్లు రావాలి, షవర్ తిప్పితే కాసిన నీళ్లు రావాలి. అంతేగాని మొత్తం వచ్చి ఇల్లంతా కొట్టుకుపోయేంత నీళ్లు వచ్చేసి పక్కవాళ్ళలోకి నీళ్లు వెళ్ళిపోయే నీళ్లు రాకూడదు. అలా రాకుండా ఉండేలా నిర్వర్తించేటువంటి దాన్ని పేరు విఘ్నము. కాబట్టి పంచభూతములు తమ తమ స్థాయిని దాటకుండా ఉండేటువంటి పద్ధతికి విఘ్నం అని పేరు. సముద్రం చర్యలు కట్ట దాటి ఊళ్ళలోకి ముంచేయకుండా ఉండడానికి విఘ్నం కావాలి. కాబట్టి ఈ విఘ్నాలన్నీ కలిగించేవాడు విఘ్నాధిపతి. అంటే సృష్టిని సక్రమ మార్గంలో నడిపేటువంటి వాడు విఘ్నాధిపతి. అసలు విఘ్నం అనేటువంటి మాటకి అర్థం కాలము. కాలమే దేనికైనా విఘ్నం. ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, నేను ఇలాగే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా మాట్లాడేస్తానంటే మీరు ఎవరు ఉండరు. కాలం ఏం చేయాలి? నేను మాట్లాడేదానికి ఒక విఘ్నం కలిగించాలి. అదొక 60 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ఏదో పద్ధతి పెట్టుకుని దానికి ఒక విఘ్నం కాలం కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఆపమనకపోయినా ఆకలిసి నేనే ఆపేస్తాను. ఆ ఆకలి వేయడం అనేది ఒక విఘ్నం. కాలం నన్ను ఇక్కడ ఆపేసేలా చేయడం అనేది ఏదైతే ఉందో అది ఒక విఘ్నం. ఇవన్నీ కూడా విఘ్నాల్లో భాగాలే. ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి విఘ్నాలు. కాబట్టి విఘ్నాధిపతిని ముందు మనం నమస్కారం చేసుకుని కాలపురుషుడికి నమస్కారం చేస్తాం. అందుకే మనం ఏ పూజ కూర్చున్నా కూడా ముందు దేశాన్ని కాలాన్ని కీర్తించాలి. దేశం భారతదేశం మనం పుట్టినటువంటి పవిత్రమైనటువంటి గడ్డ ఏదైతే ఉందో ఇది పుణ్యభూమి, దీనికి నమస్కారం పెట్టుకోవాలి. అలాగే మనం పుట్టించినటువంటి భగవంతుడి కన్నా ముందు ఈ కాలంలో మనం నడుస్తూ ఉన్నాం. ఓ కాలమా నువ్వు సాగుతూ ఉండు, విఘ్నం వచ్చి ఎక్కడో ఆగిపోయినట్టు తీసుకుని వెళ్ళిపోకు, నాకు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ఇయ్యి అని చెప్పడం కోసం కాలానికి నమస్కారం పెట్టుకుంటాం. మమోపాత దూతేక్ష ద్వారా అని చెప్పి నమస్కారం పెట్టుకుని మనం శ్రీ పరమేశ్వరుడు పీఠ చెప్తాం. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ అని చెప్పి ఇది ఏ రకమైనటువంటి శ్వేత వరాహ కల్పం అంటారు. ఈ శ్వేతవరాహ కల్పే అని చెప్పి మనం ఈ కల్పంలో కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఎంత అద్భుతమైనటువంటి వర్ణన జరుగుతూ ఉన్నది మనం ఉండేటువంటి ప్లేస్. ఈ జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో మేరోర్ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణంగా ఉందట, వింధ్యకి ఉత్తరంగా ఉందట, మేరు వింధ్యకి మధ్యపోయినటువంటి దేశం, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, మహాపుణ్యక్షేత్రం ఏదో ఒకటి తీసుకుంటారు. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశం, అది ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం. గోదావరి పవిత్ర గోదావరి తీరే అని చెప్పి మనం స్వగృహే లేదా పుణ్యక్షేత్రే అని చెప్పి చెప్పుకుంటాం. మనం ఉన్న ప్రదేశాన్ని కీర్తించాలి, మనం ఉన్నటువంటి కాలాన్ని కీర్తించాలి. ఈ రెండు కూడా భగవత్ స్వరూపములు. ఇది మన సనాతన ధర్మం మనకి నేర్పింది. అలా కీర్తించడంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే. ఇది ఎన్నవ కలియుగం అండి అంటే ఈ కల్పంలో ఒక్కొక్క కల్పంలో కొన్ని మహాయుగాలు ఉంటాయి.
ఒక్కొక్క మహాయుగం అంటే 4-5 యుగాలు కూడితే ఒక మహాయుగం. అంటే సత్యయుగము లేదా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, ఈ 4టిని కలిపి ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు కొన్ని ఉంటాయి ఒక్కొక్క కల్పంలో. అలాంటి కల్పాలు బోల్డ్ ఉంటాయి. అటువంటి కల్పములు బోల్డ్ అని అయితే బ్రహ్మగారికి ఒక పగలు లేదా ఒక రాత్రి అన్నట్టు లెక్క. ఇది అంత దూరం వరకు కూడా మన వాళ్ళు లెక్కగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. అంటే ఎన్ని వేల 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 ఏళ్ళు అయితే ఒక కల్పం అవుతుందో మనం గురించి కంప్యూటర్తో క్యాల్కులేట్ చేసి చూసుకోవాల్సినంత వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఈ కలియుగం అనేది ఎప్పుడు ప్రారంభమైందయ్యా? ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఇది 28వ కలియుగే, అంటే 28వ మహాయుగంలోని కలియుగంలో అని చెప్పుకోవాలి మనం చెప్పుకునేటు. అంటే ఈ కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో వైవస్వత కొన్ని మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క కల్పానికి వైవస్వత మన్వంతరంలో, ఈ మన్వంతరంలో కొన్ని మహాయుగాలు ఉంటాయి. అందులో 28వ మహాయుగంలో కలియుగం, అందులో నడుస్తున్నటువంటి 4 యుగాల్లో కలియుగంలో ప్రథమ పాదే, ప్రతి యుగాన్ని 4 పాదాలు 4 భాగాలు చేశారు. అందులో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. అటువంటి దానిలో ఇది మనం ఇప్పుడు శుభకృత్ అనేటువంటి సంవత్సరంలో ఉన్నాం. ఈ శుభకృతి చేసేటువంటి ఉపయోగం ఏమిటి మానవులకి అంటే అద్భుతమైనటువంటి మాట చెప్పింది మనకి శాస్త్రం. రాజతే పృథివీ సర్వా, సమస్తమైనటువంటి పృథివీ కూడా, సమస్తమైనటువంటి పృథివీ మీద ఉన్నటువంటి జనులు కూడా, జీవులు కూడా రాజతే ప్రకాశిస్తూ ఉండేటువంటి కాలమయ్యా ఈ సంవత్సరం. వివిధోత్సవై సతతం, రకరకాల ఉత్సవాలు జరిగేటువంటి సంవత్సరం ఇది. ఉత్సవము అనేటువంటి మాటకి మామూలుగా మనం ఏదో సెలబ్రేషన్ అనుకుంటాం, కానీ సవము అంటే యజ్ఞము అని అర్థం. ఉత్సవము అంటే బాగా ఉత్కృష్టంగా బాగా చేయబడినటువంటి యజ్ఞానికి ఉత్సవము అని పేరు. కాబట్టి అందమైనటువంటి యజ్ఞయాగాదులు బాగా జరుగుతాయి ఈ సంవత్సరం. శుభకృత్ వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిః సహ, ఈ శుభకృత్ సంవత్సరంలో ప్రజల యొక్క, పశువుల యొక్క వృద్ధి చాలా బాగుంటుంది. పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు. ముఖ్యంగా భారతదేశానికి వచ్చినట్లయితే ఈ శుభకృత్ నామ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని మనకి పంచాంగకర్తలు చెప్తూ ఉన్నారు. వర్షాలు బాగా కురుస్తాయట, 1-2 చిన్న చిన్న తుఫాన్లు కూడా వస్తాయి. కాబట్టి ప్రాణ నష్టం ఉండేటువంటి తుఫాన్లు మాత్రం ఈ సంవత్సరం లేవు. ముఖ్యంగా ఈ సంవత్సరం వరి, పచ్చిమిర్చి, అపరాలు ఇవన్నీ కూడా బాగా వృద్ధిగా వస్తాయి. నదుల్లో నీళ్లు పూర్తిగా పారుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరానికి పాలకులు నియమిస్తారు శాస్త్రం ప్రకారం. ఈ సంవత్సరంలో పశుపాలకుడు ఎవరు అంటే బలరాముడట. బలరాముడు అంటే ఒక యాదవుడు, కృష్ణుడు యొక్క అన్నగారు. వాళ్ళకి గోపాలన, గోవుల్ని ఎలా పెంచాలో బాగా తెలిసినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు. కాబట్టి బలరాముడు ఈ సంవత్సరానికి పశుపాలకుడు అవ్వడం వల్ల పశు సమృద్ధి బాగా ఉంటుంది అని చెప్పి మనకి పెద్దలందరూ నిర్ణయించారు. ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే ఏ సంవత్సరమైనా అది ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి సంబంధించిన దేవత రాజు అవుతారు. మనకి ఈసారి శుభకృత్ సంవత్సరం శనివారం మొదలైంది. కాబట్టి ఈ సంవత్సరానికి రాజు ఎవరంటే శనీశ్వరుడు. శనిగ్రహము, శని మహాదేవత ఈ సంవత్సరానికి రాజు. శని అంటే అది ఏదో చెడు చేస్తాడు, మంచివాడు కాదు అనుకోవడానికి లేదు. కారణం శని అనుకూలంగా ఉంటే పరమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం. కాబట్టి తానే రాజు, కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి పెద్దలందరూ తేల్చి చెప్పినటువంటి వ్యవహారం. తర్వాత మౌఢము అని ఒకటి ఉంటుంది. ఇందులో ఈ శుక్రమూఢము అనేటువంటి మౌఢ్యం అంటారు దాన్ని. అందులో ఎటువంటి పుణ్యకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యవహారాలు చేయడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లలో చేసుకోవాల్సిన వయసులో ఉన్న వాళ్ళు ఎవరు లేకపోయినా పెళ్లిళ్ళకి వెళ్ళవలసిన వాళ్ళు, పెళ్లిళ్ళు ఇంకా వాళ్ళకి చేయవలసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి 16/9/2022 అంటే భాద్రపద మాసం నుంచి 1-12 డిసెంబర్ 1వ తారీఖు వరకు 3 నెలల పాటు సుమారుగా దాని మౌఢ్యం అంటారు. ఆ సమయంలో అన్ని కళ్యాణ మండపాలు ఖాళీగా ఉంటాయి, మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు, పెళ్లి ఏమీ జరగడానికి లేదు. కాబట్టి 3 నెలల పాటు ఈ సంవత్సరం వివాహానికి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం పుష్కరాలు కనుక వచ్చినట్టే ప్రతి సంవత్సరం బృహస్పతి ఈసారి మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మనకి ప్రాణహిత అనేటువంటి నది లేదా ప్రణీత నది అంటారు దాన్ని. గోదావరి నదికి ఒక ఉపనది, దానికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అనేటువంటి ప్రాంతంలో కరీంనగర్ జిల్లా పైకి వెళ్ళినట్లయితే మనకి పుష్కర స్నానం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈసారి మనకి 2 సూర్యగ్రహణాలు, ఒక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉన్నది. 34 అంటే ఈ నెల 30వ తారీఖుని
సూర్యగ్రహణం వస్తున్నది. పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం, సూర్యుడిని రాహు కబళించడం చేత వస్తున్నటువంటి గ్రహణం. అది మన దేశంలో కనపడదు కాబట్టి మనకి పెద్ద నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. అలాగే మే 16వ తారీఖున ఈ చంద్రగ్రహణం వస్తున్నది వైశాఖ పౌర్ణమి నాడు. వైశాఖ పౌర్ణమి మహాపర్వదినం. ఆ రోజు చంద్రగ్రహణం వస్తున్నది. ఈసారి అది కూడా పాక్షికమైనటువంటిది, అన్ని చోట్ల కూడా కనపడకపోవచ్చు మన దేశంలో. కేతువు చంద్రుడిని పట్టుకోవడం వల్ల వస్తున్నటువంటి గ్రహణం ఇది. రాహుకేతువులు ఇద్దరు కూడా సూర్యచంద్రుడిని కబళించడం వల్ల వచ్చేటువంటి వ్యవహారం ఇది. తర్వాత దీపావళి రోజుని అమావాస్య రోజు 25 అక్టోబర్ ఆ రోజు మళ్ళీ సూర్యగ్రహణం వస్తున్నది. పాక్షికంగానే ఉంటుంది. అది కూడా కేతువు, ఈసారి కేతువు సూర్యుడిని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి గ్రహణం అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. ఈ రకంగా శుభకృత్ సంవత్సరంలో ఎందుకు మనం పంచాంగం వివరి తెలుసుకున్నాం. మామూలుగా రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత చెప్పేటువంటి పట్టికలు ఉంటాయి. అవి నేను కారణం చెప్పడం లేదు. కారణం ఏంటంటే, ఒకటి పంచాంగాన్ని కానీ జ్యోతిషాన్ని కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, కానీ మరి అతిగా తీసుకోకూడదు. ఇది ఒక పర్టికులర్ వైయక్తికంగా ఒక మనిషి యొక్క నక్షత్రాన్ని బట్టి, అతను పుట్టినటువంటి కాలాన్ని బట్టి అతనికి జ్యోతిష శాస్త్రం నప్పుతుంది తప్ప, ఒక 500 మందికి చూపించి 500 మంది మీరందరూ కూడా వృశ్చిక రాశి వారు కాబట్టి మీ అందరికీ ఇదే ఫలితం ఉంటుంది అని చెప్తే అందులో 400 మందికి అది నప్పకపోవచ్చు, లేదా వాళ్ళకి అలా జరగకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనకి ఏ పంచాంగకర్తలైనా న్యూస్ పేపర్లోనూ కూడా ఇవాళ పడే ఉంటాయి. రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, కందాయ ఫలములు అంటారు వీటిని. నా వరకు నేను చూసుకున్నాను. నాకు ఆదాయం 14, వ్యయం కూడా 14, కాబట్టి బ్యాలెన్స్ మళ్ళీ 0 వచ్చేసింది. రాజపూజ్యం 3, అవమానం 1, కాబట్టి పర్వాలేదు. ఇటువంటి సన్మానాలు, ఇటువంటి పెద్దల చేత ఆదరణ శుభ్రంగా ఈ సంవత్సరం జరుగుతూనే ఉంటుంది అని నేను ఆశించవచ్చు. అవమానం లేకుండా ఉంటుంది. ఇది అసలు దీన్ని ఉగాది అనాలా, యుగాది అనాలా అనేటువంటిది ఒక ప్రశ్న. ఉగాది కాదండి, ఇది యుగాది అని కొంతమంది వాడుతూ ఉంటారు. యుగాది అన్న తప్పులేదు, యుగాది అన్న తప్పులేదు. కారణం, చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మగారు ఈ యుగాన్ని సృష్టించారట, ఈ సృష్టి మొత్తం చేశారట. కాబట్టి మానవాళికి యుగం అంటూ ఎప్పుడు తయారైందంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడే తయారైంది. కాబట్టి దీన్ని యుగాది అన్నా తప్పులేదు, ఉగాది అన్నా కూడా మనకి తప్పులేదు. ఇందులో ఏం చేయాలంటే, ముఖ్యంగా పొద్దున్నే లేచి పచ్చడి తినాలండి అంటారు. దాన్ని పచ్చడి అనేటువంటి మాట అనేకన్నా ప్రసాదము అనేటువంటి మాట అంటే బాగుంటుంది ఇక నుంచి. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి. పచ్చళ్ళు తినడం వేరు, పచ్చడిని పరమాత్మకి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా మార్చి తినడం వేరు. కాబట్టి అందులో ఏముండాలి అంటే, నింబ కుసుమం, ముఖ్యంగా వేప పువ్వు ఉండాలట, అలాగే చక్కెర ఉండాలట, అలాగే ఆమ్రం అంటే మామిడి పండు ముక్కలు ఉండాలి, మామిడి కాయ ముక్కలు ఉండాలట, అలాగే ఘృతం, నెయ్యి ఉండాలట. నెయ్యి చాలా మంది వేస్తున్నారు తెలీదు. దగ్గర ఇంకా చాలా వేసేస్తున్నారు. కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నారు, అరటిపండు ముక్కలు వేస్తున్నారు, స్ట్రాబెర్రీలు వేస్తున్నారు, అందులో ఇంకా చెంచం అని చెప్పి చిన్న చిన్న రకరకాల ముక్కలు వేస్తున్నారు. మొత్తానికి ఏదో స్వీట్ లాగా దాన్ని తయారు చేసి పొద్దున్నే దాన్ని పళ్ళాల కొద్ది తీసుకుని దేవుడికి కూడా చూపించకుండా ఉగాది పచ్చడి తినేసామండి అంటున్నారు. పచ్చడి అనేటువంటి మాటే తప్పది. ఎందుకంటే అది పరమాత్మకు ఒకసారి సమర్పించాక పదార్థం అనేది ప్రసాదంగా మారిపోతుంది. మనం ఆయన చూపించడం వల్ల ఆయన తీసుకెళ్ళిపోడు, ఆయన తినేడు. అయినప్పటికీ మనం స్వామి నీకు అర్పిస్తున్నాను ఒక మాట అంటే చాలు, ఆయన సంతృప్తి పడిపోతాడు. ఎందుకంటే ఇదంతా మనం చేసింది కాదు, ఆయన ఇచ్చింది. మళ్ళీ ఆయనకి మనం ఒకసారి నీకు ఇస్తున్నానని చెప్పి ఒక మాట అనడం వల్ల మనకి నష్టం లేదు. వచనే కాదరిద్రత అంటుంది శాస్త్రం. మాట అనడానికి నీకు దారిద్ర్యం ఏమిటయ్యా, నీకేమైనా ఖర్చు అవుతుందా దానివల్ల? పరమాత్మ ఇది నీది అంటే ఆయన పట్టుకోవడం లేదు. కాబట్టి ప్రతిదీ కూడా తినే ముందు ఒకసారి పరమాత్మకు చూపించి, స్వామి మీకు ఇది నైవేద్యంగా ఇస్తున్నాను అని, తర్వాత నువ్వు తినేసే మొత్తం. ఆయన అడ్డం పెట్టాడు. కాబట్టి ఉగాది పచ్చడి అనేటువంటి మాట మానేద్దాం హరించి ఉగాది ప్రసాదం అనేటువంటి మాట వాడడం సరి అనేటువంటిది అని చెప్పి అనిపిస్తున్నది. ఈ పంచాంగం వల్ల మనకి కొన్ని సూచనలు అందుతాయి. ఏమిటంటే ఆ సూచనలు ఎప్పుడైతే మనం చెడ్డ పనులు, కొన్ని శుభకార్యాలు చేయకూడదు మనకు అందుతాయి. ఉదాహరణకి ఇవాళ పంచాంగం చదవకపోతే భాద్రపద మాసం నాడు 18వ తారీఖు సెప్టెంబర్ చాలా బాగుందండి, పెళ్లి చేసేద్దాం ఆవిడకి అనుకుంటాం. ఇందులో శుక్రమోక్షం ఉందయ్యా అని చెప్పి మనకి రాశారు కాబట్టి అప్పుడు పెళ్లి చేయకూడదు అని మనకి తెలిసింది. కాబట్టి శుభకార్యాలు, అశుభకార్యాలు చేసేటప్పుడు పంచాంగం కనుక తెలిస్తే మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం. లేదండి పరమాత్మ కాలాన్ని సృష్టించాడు, కాలంలో మంచి చెడుని ఎక్కడ ఉంటాయి, అన్ని కాలాలు మంచివేనండి అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
అన్ని కాలాలు మంచివే. అలాంటప్పుడు మండు వేసవిలో దున్ని నువ్వు విత్తనాలు పాతే మొక్క మొలుస్తుందో లేదో చూడు. వర్షకాలం కోసం ఎందుకు ఆగుతున్నావు? నీకు పంట వేయడానికి. అన్ని కాలాలు ఒకటే కదండి, అన్ని కాలాలు మంచివే కదండి, నేను చేయటం లేదు దాన్ని. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలో ఉంది. అన్ని కాలాలు మంచివే అయినప్పటికీ ఏ పనికి మంచిది, ఏ పనికి చెడ్డది అని కూడా ఆలోచించుకోవాలి. అది తెలియాలి అంటే మనకి ఈ పంచాంగ శ్రవణం చేయవలసి ఉంటుంది. జ్యోతిషం అనేది వేదంలో ఒక భాగం, వేదాంగంలో ఒక భాగం. అది యజ్ఞయాగాదులు ఎప్పుడు చేయాలో నిర్ణయించడం కోసం తయారైనటువంటి శాస్త్రం. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మన జీవితానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చూసుకోవడం కోసం వచ్చినటువంటిది ఈ పంచాంగం. కాబట్టి ఇటువంటి పంచాంగం చేయడం వల్ల కర్మలన్నీ కర్మ ఫలితం రాకుండా ఉంటుందా? చెడ్డ పనులు చేసి నేను పంచాంగం చదివేశానండి, వినేశానండి కాబట్టి నాకేమి పాపాపహం అని కూడా రాశారు. అందులో దోషాలు పోతాయా అంటే తెలిసి చేసిన దోషం అయితే పోదు, తెలియక చేసిన దోషాలు ఏమంటే తప్పకుండా పోతాయి. అది మనం నమ్మాలి. నమ్మకం లేదండి నాకంటే ఇక్కడ కూర్చోవడం అనవసరం. నేను నమ్మకానికి గురువు చెప్పిన మాట మీద, శాస్త్రం చెప్పిన మాట మీద నమ్మకం ఉండడానికి ఒక పేరు, దాని పేరు శ్రద్ధ. శ్రద్ధ అనేటువంటి వాటి నిర్వచనం ఏంటంటే గురువాక్యం మీద, శాస్త్రవాక్యం మీద చెదరని విశ్వాసం పేరు శ్రద్ధ. అది ఉంది కాబట్టే ఈరోజు మీరందరూ ఇక్కడ కమ్ముకూడారు. అది ఉంది కాబట్టే రమణ గారు పంచాంగం గురించి 4 ముక్కలు చెప్పమన్నారు. అది ఉంది కాబట్టే నేను ఎంతసేపు మీతో 10 నిమిషాలు మాట్లాడాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. పంచాంగం గురించి వివరంగా మీ ఇందాక చెప్పినట్టు కందాయి ఫలాలు, ఆదాయం, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత నేను చెప్పలేదు. కారణం ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకుంటే కనపడపోయేది, తెలిసిపోయేది. ఇంకోటి చెప్తే అందరూ వినవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎవరిది వైయక్తికమైనది వారి. స్వస్తి. బ్రహ్మశ్రీ డాక్టర్ టివి నారాయణరావు గారు పంచాంగం గురించి నేను మాట్లాడడం లేదు అని చెబుతూనే అందులోని సారాంశం గురించి విపులంగా విషయ సూచిక చేశారు. వారికి వేళ మా సభ్యులైన పెద్దవారు ప్రతి ఏడాది నలుగురిని చైతన్యపరిచే విధంగా వారి ప్రసంగం ఉంటుంది. కాబట్టి ఇది దాదాపుగా నాకు తెలిసి 1920-21 లేదు, ఆ 3 సంవత్సరాలు లేదు. ఈ సంవత్సరం మనం చేసుకున్నాం, అంత ముందు చేసుకున్నాం, 2 years చేసుకున్నాం. ప్రతి ఏడాది ఇక్కడ సమావేశమే 4 మంచి మాటలు వినడానికి మనకు అవకాశం మరొకసారి ఇవ్వాలనే మీ అందరి పక్షాన వారిని కోరుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం చేసిన వారికి ప్రథమంగా వారికి చిరు సత్కారం గావించే పద్ధతి ఉంది. దయచేసి డాక్టర్ టివి నారాయణరావు గారిని రాజ్యాంగం ఫోటో తీద్దామా? కొంచెం చేస్తాను. తీసాను చాలా సంతోషం సార్. మీకు ఇష్టమైన సుందరకాండం మీకు అందింది. మొదటిగా శ్రీమతి కోసూరు చెండి ప్రియ గారు, వారి గురించి 2 మాటలు చెప్పాలి, తెలియని విషయాలు. శ్రీమతి కోసూరు చండీ ప్రియ గారు 15-10-1979లో జన్మించారు. BA BAD, MA లిట్ ఇంగ్లీష్, MA సైకాలజీ, PG డిప్లొమా ఇన్ యోగా. మనకు తెలియదు, ఆవిడ వేరే దీంట్లో తిరుగుతుంటారు కాబట్టి ఆలోచన ఉంటుంది. ఆవిడ మంచి స్పీకర్ కూడా. వారికి దాని ఏమంటారు, అసోసియేషన్ అరుధృతి సామాజిక సంస్థ 1920-21లో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుచేతంటే ప్రపంచమంతా
చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆ కరోనా వైరస్ దానికి తట్టుకోలేక చాలా మంది భోజనాలు లేక తండ్రిని కోల్పోయినాడు, పిల్లలను కోల్పోయినాడు. అందరితో పాటు వీరు కూడా సముచితమైనటువంటి సేవలు చేశారు. కాబట్టి ఈవేళ మనము ఉగాది సేవారత్న పురస్కారం ఇవ్వడం సముచితమని మేము భావించాము. వారికి ఆ పురస్కారం స్వీకరించవలసిందిగా అధ్యక్షుడు వారి పక్షాన వీరి స్పందన అంతా ఇంకా మీద ముగ్గురు అయిన తర్వాత ఒక్కొక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది. గ్రూప్ ఫోటో ఈ లోపల వారు ప్రిపేర్ అయి ఉంటారు. మేడం మీరు కూర్చోండి. తర్వాత పామర్తి గోపాలరావు గారు, నేను చెప్పడం కన్నా దానికి సంబంధించిన వ్యక్తి తాతారావు గారు ఉన్నారు. అందరికీ తెలిసిన వాడు, ఈ ఊర్లో గాంధీ మహాత్ముడు ఆయన. పామర్తి గోపాలరావు గారు జూనియర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారండి. వీరు 2011లో వాకర్స్ యోగా క్లబ్ ని వ్యవస్థాపకులుగా చేశారండి. వారు స్థాపించిన నుంచి ఇవాళ ఎంతో అభివృద్ధి చెంది అనేక మంది విద్యార్థులకు, ముసలి వాళ్ళకి అనేకమైన సేవాకర్మ చేస్తున్నారండి. వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి, ఎందుకంటే వారు చెప్పారు మాట నాకు రాదు తెలియదు, చాలా కష్టపడి వచ్చాను. నన్ను చదివించిన రామబ్రహ్మ గారు ఉన్నారు, ఆయన నా స్నేహితుడు. ఈయన బిల్డింగ్ పేరు కూడా ఆయన పేరు పెట్టుకున్నారండి. అంటే అంత ఏ దిశలో ఉండి పైకి వచ్చి ఇలా మర్చిపోతే చాలా మంది మర్చిపోతారు, కానీ ఈయన మర్చిపోలేమని కూడా సేవ చేసిన వాడిని కష్టపడి అంకాలు చదివించారంటే ఇలా విద్యార్థులు మాకు లేదంటే మినిమం 20 మంది విద్యార్థులు ఇలా ఉద్యోగాలు వచ్చినండి. వాళ్ళందరికీ స్పందన వీరేస్తున్నారండి. వీరంటే మేము చక్కగా అందరినీ చాలా నవ్వుతూ అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మొత్తం అందరూ కూడా డబ్బులు ఇస్తే ఇవాళ ఆ క్లబ్ కంటే 15 లక్షల రూపాయలు ప్రొవైడ్ చేశారండి. దానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. చేసి వాళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంప్ పెడుతున్నారండి. వీల్ చైర్స్ ఇస్తున్నాం, తర్వాత హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇస్తున్నామండి. ఎవరన్నా మా దాంట్లో పేదలు బాగున్నప్పుడు వాళ్ళని వెళ్ళి మేము డైరెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని నీటు అవసరాన్ని బట్టి వాళ్ళని మేము చేస్తామండి. బయట వాళ్ళు ఎవరు రికమెండేషన్ ఎవరండి, మేము కమిటీ వెళ్ళి వెరిఫై చేసే కానీ వాళ్ళకి ప్రతి నెల 400 రూపాయలు 100 మందికి ఇస్తున్నామండి. అట్లాగా మళ్ళీ వాళ్ళు మాలో కమిటీలు ఎవరైనా పోతే వాళ్ళకి 1500 రూపాయలు దాన సంస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అటువంటి కార్యక్రమానికి మాకు ఈయన ఒక ఇతర వేసి మొక్కలు నడిపించి మహారక్షణ చేశాడు. అటువంటి ఆయనకి మేము చేయటం ధర్మాన్ని తోచింది. అందుకే ఈ విధంగా మేము చేస్తాం. కానీ మీ అందరికీ ధన్యవాదాలు. లైట్లు ఫోటోలు పట్టలేదు. అది కూడా కట్టి చాలా బాగా వస్తుందండి. సార్ మీరు రామబ్రహ్మ గారండి, హాస్పిటల్లో చిన్నపిల్లలు ఈయనండి రామబ్రహ్మ గారు. ఈయన చట్టమాస్ గారు, ఈయన ఎస్క్యూ డిగ్రీ ప్రిన్సిపల్ మన సీనియర్ లెక్చరర్ గారు. ఈయన మాకు వెనకాల అందరూ ఇస్తున్నారు మాకంటే అక్కడ శ్రీ సావాడ శ్రీనివాసరెడ్డి ధవళేశ్వరం వారి గురించి సంక్షిప్తంగా ధర్మరాజు గారు మాట్లాడతారు.
సావాడ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళ నాన్నగారు చిన్న అంటే చిన్నకోటి తెలుసు నాకు. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు బాబురావు రెడ్డి గారు అని చెప్తే ఆయన ఆ రోజుల్లో షీట్ మెటల్ వర్క్ చేస్తూ ఆ రోజు నీళ్లు తోడుకునేటువంటి దోన్లయ్యి ఉంటాయి. దోన్లయ్యి తయారు చేయడం, ఎలక్ట్రిక్ తయారు చేయడం, షీట్ మెటల్ వర్క్, ఐరన్ వర్క్ చేస్తూ కానీ అప్పట్లో చాలా ఇబ్బందులు పడుతుండేవారు. ఎందుకంటే పనులు గెలడం చేయడం ఇది చేస్తుండేవారు. తమ్ముడు ఈయన పెద్ద నాన్నగారు రమారవి కాలం చేసి దగ్గర 20 సంవత్సరాలు అవుతున్నాయి. తనే కుటుంబాన్ని పెద్దగా వాళ్ళ అమ్మగారిని కానీ అక్కడ చేయడం తండ్రి లేనటువంటి లోటు లేకుండా వాళ్ళని తీర్చిదిద్దుతూ అతను హార్లిక్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు. కాంట్రాక్ట్లో కొంచెం బాగా ఇదైంది. వచ్చిన డబ్బులు తన కుటుంబానికి ఇది కాకుండా సమాజ సేవకి వినియోగించడం. ధవళేశ్వరంలో ఉంది, ధవళేశ్వరం కానీ చుట్టుపక్కల కూడా ఈరోజు కూడా ప్రమాదమే డీ బ్లాక్లో, నామారం డీ బ్లాక్లో 2 లక్షల రూపాయలతోటి దేవాలయం కూడా కట్టించేటువంటి పరిస్థితి. ఊళ్ళో ఎక్కడ ఏమన్నా సరే బెంచీ బల్లలో కూర్చోవడానికి, పాశ్చాత్య గురించి కూర్చోవడం కానీ, బస్ స్టాండ్లో కానీ, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ ఉన్నా సరే, హాస్పిటల్స్ దగ్గర కానీ బెంచీ బల్లలు వేయడం. అలాగే ప్రతి దేవాలయాల్లోనూ కూడా హుండీలు ఇవ్వడం. ఈయన హుండీ లేని దేవాలయం ధవళేశ్వరం లేదు. అలాగే పేదలకి వస్త్రదానం, రిక్షా కార్మికులు కూడా వస్త్రదానం, భోజనం పెట్టి, మామూలు భోజనం కదా, స్టార్ హోటల్లో భోజనం అంటే భోజనం పెట్టి వాళ్ళకి ఇచ్చేయడం. మరి ఈయనకి నిన్న 23 మార్చి 23, 1971లో పుట్టండి. మొన్న 51 సంవత్సరాలు నిండి 52 సంవత్సరాలు వచ్చినాయి. మరి మన ఈ కల్చరల్ అసోసియేషన్ రాకా క్లబ్ అంతా మేము కోరుకునేది ఏంటంటే నిండు నూరేళ్ళు ఇలాంటి మంచి ఆయురారోగ్యాలతో జీవితాలను వస్తుంది భగవంతుని. అలాగే ఈ సేవా కార్యక్రమం మరింతగా చేస్తూ ప్రథమంగా దేవుడు మన ఆశీస్సులు కూడా పొందాలని చెప్పని మన కల్చర్ క్లబ్ తరఫున ఆయన పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మరి ఈరోజు ఈ చిరు సత్కారం స్వీకరించవలసిందిగా నాకెందుకంటే మొన్న రమణ గారికి చెప్పానే వద్దని చెప్పేదాన్ని కాదమ్మా, ఇది అతిరాధ మహారాజులు చేస్తున్నటువంటిది, ఇది చంద్రబాబు నువ్వు చేస్తున్న సేవలకే మేము చేస్తే పెద్ద ఇదేం కాదు అని చెప్తాను. రమణ గారు చెప్తే ఒప్పుకోలేదు, చాలా ఒప్పించి తీసుకొచ్చాం. కానీ మా ఈ యొక్క చిరు సత్కారం స్వీకరించవలసిందిగా డాక్టర్ గారి చేతుల మీదుగా కోరుకున్నాను. ఇక డాక్టర్ గారు వారి గురించి మా అధ్యక్షుడు డాక్టర్ కంటి వీరణ చౌదరి గారు తెలియజేస్తారు. మనం సన్మానం చేయబోయే 4వ వ్యక్తి డాక్టర్ పిల్లాడి పరమహంస గారు, పిఎస్విటిఆర్కే పరమహంస, కేవీఆర్ స్వామి రోడ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నా క్లాస్మేట్ తను. మాకు కాలేజీలో ర్యాగింగ్ అని ఉంటుంది అనమాట. కాలేజీలో జాయిన్ అయిన వెంటనే మెడికల్ కాలేజెస్లో ర్యాగింగ్ అని ఉంటుంది. అంటే అది ఒక రకంగా మంచిదే. సీనియర్స్ జూనియర్స్ని పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అవ్వడం, వాళ్ళ పుస్తకాలన్నీ మాకు ఇవ్వడం అలా జరుగుతుంది. నీలో కళలు ఏమున్నాయి వెలికిస్తారు వాళ్ళు డ్రాయింగ్లో కూడా. నువ్వు పాట పాడతావంటే అంటారు, లేకపోతే డ్యాన్స్ చేస్తావా, లేకపోతే నాటకాలు వేస్తా, డ్రామా వేస్తావు అంటారు. మాకు అప్పుడు పాట పాడడం తెలీదు, నాటకం తెలీదు, డ్రామా తెలీదు. పరమహంస మాత్రం ఒకసారి డ్రామా వేస్తాం అని వేస్తాను సార్ అని చాణక్య కదా, చాణక్య చాలా వేషం వేశాడు అనమాట. ఎవరిని అడిగిందే పాపం ర్యాంక్లో ఓరి బరువు పోపడా అని మొదలుపెట్టాడు అనమాట. ముందులో బలి చేస్తాడు కుర్రాడు, రాజమండ్రి అది ఇది అనుకున్నారు. తర్వాత వేరే వేరే దూకులు పోగొతుంటాయి, చేసిన వాళ్ళు మళ్ళీ పోగొతుంటారు. మళ్ళీ చేయండి పరమహంస చేయి, రాజమండ్రి చేయండి అంటే ఓరి బరువు ఆపడబాబు ఒక లెవెల్ 2 నెలలకి ఆ స్టేజ్కి వచ్చేసాం అన్నమాట. అంత డెలిబరేట్గా చక్కగా మొహమాటం లేకుండా చేసే చక్కటి నటుడు. నేను చేసే ప్రతి వీడియోలో, ప్రతి పాటలో, ప్రతి నాటికలో పరమహంస లేనిదే నా నాటికలు నేను ఊహించుకోలేను. మొన్న
ఈ సూత్రధారులు దాంట్లో పాట చేస్తాం మేము ఇద్దరం. అవన్నీ గార్డెన్ పార్టీలో ఏది బాగుంటుందో ఆలోచించి ఒక గంగిరెద్దు కూడా 5 మనుషులు అని పెట్టి వీడియో మీరంతా చూసే ఉంటారు. దాంట్లో నా పక్కన ఉన్న పాత్ర పరమస్ అన్నమాట. పరమస్ మన ట్రైనింగ్ లేదు, రిహార్సల్ ఏమీ లేదు. ఒక పాత్రను ఒకసారి చూసుకుని నువ్వు సూత్రధారులు నాగేశ్వరరావు మురళీమోహన్ పాట చూసుకుని వచ్చేసాడు. మేకప్ వేసుకున్నాం, చేసేసాం. ఆ రోజు నాకు చాలా కార్యక్రమాలు చాలా బిజీగా ఉన్నాం అన్నమాట. ఇంకా రిహార్సల్ లేదు, ఏం లేదు. అంటే రెడీమేడ్ యాక్టర్ నాకైతే. చాలా మంచి హృదయం. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మన అబ్బాయి కూడా ఇప్పుడు ఎన్ఎస్సీషియా ప్రాక్టీస్ చేస్తున్న రాజమండ్రిలో, కోడలు కూడా డాక్టర్ చైతన్య, వాళ్ళ పాప ఫిజియోథెరపిస్ట్. చాలా మంచి మనిషి నా హృదయానికి. మా క్లాస్మేట్స్లో ఈరోజు ఇలా చిరు సత్కారం అని మా క్లాస్మేట్స్ 150 మంది, 15-20 మంది చనిపోగా 100 మంది మా గ్రూప్లో ఉంటారు, వాట్సాప్ గ్రూప్లో. అందరూ పరమశం కంగ్రాచులేట్ చేసి చాలా చక్కటి కార్యక్రమం రాశారనమాట. ఈ చిరు సత్కారం ఎందుకు అందిస్తున్నానంటే వచ్చి 7 ఎకరాలు వీలైతే నువ్వు నాకు చేస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భారతీయ సంస్కృతి అంటే ఏంటో ఈరోజు ఇక్కడ మరొకసారి చూడడం జరిగింది. ఇక్కడ వయసులో, అనుభవంలో, అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో అందరూ నాకన్నా పెద్దవారే. ఇక్కడ ఉన్న అందరిలో కూడా నేను చాలా చిన్నదాన్నిగా భావిస్తున్నాను. కానీ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే నానుడి రాకా సంస్థ వారు మొట్టమొదట నాకు సన్మానం చేయడంతో వాళ్ళు ప్రారంభించడంలోనే ఈరోజు మన భారతీయ సంస్కృతి అనేది ఈ సంస్థ వారు ఎంత బాగా పాటిస్తున్నారనేది తెలియజేయడానికి ఒక నిదర్శనం. అదేవిధంగా శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం నాకు చాలా శుభంగా, ఇంతమంది పెద్దల ఆశీస్సులు, శ్రేయాభిలాషుల యొక్క వారి యొక్క ఆశీస్సుల ఫలితంగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ విధంగా నేను సత్కరించబడడం అనేది నా జీవితంలో మరుపురాని ఒక, ఇక మళ్ళా ఇటువంటి అనేది రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే సన్మానాలు అనేవి
ఒక రకంగా నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అనేక చోట్ల పొందాను, కానీ సత్సంగత్వం అని చెప్పి సత్సాంగత్యం అని చెప్పేసి ఈ మధ్యనే మా ఫ్రెండ్ వల్ల నేను యోగాలో చేరడం జరిగింది. నేను కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం ఎప్పుడు దూరంగానే ఉంటాను, కానీ యోగా అంటే నేను ఆరోగ్యం కోసం చేరాను. కానీ అందులో మాకు ఆశ్రమంలో ఆసనాల కన్నా కూడా మన పురాణాలు ఇతిహాసాలు ఆ సబ్జెక్ట్లో ఉంటే ఏంట్రా బాబు చదవాలనుకున్నాం, కానీ ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండాలని ఒక ఆలోచన ఉండడంతో ఆసక్తితో చదవడం, దానివల్ల కొద్దిగా ఒక మార్గం అనేది ఏర్పడింది. అది కాకుండా రమణ గారు వంటి పెద్దలు ఉండడం వలన నన్ను అనేక కార్యక్రమాలకి ఆయన ఆహ్వానించడం వల్ల అక్కడికి వచ్చినప్పుడు పెద్దలు చెప్పే వినడం వల్ల కూడా నాకు కొద్దిగా ఆ దారిలోకి నా ప్రయాణం అనేది మొదలైందని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు నాకు అదృష్టం కలిగింది. మొట్టమొదటిగా నా ఉన్నతికి నా తల్లిదండ్రులు, నా గురువులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా ముఖ్యంగా నా కుటుంబ సభ్యుల సహకారం లేదే నేను ఈ పొజిషన్లోకి రావడం అనేది సాధ్యం కాదు. వారందరికీ కూడా నా పాదాభివందనాలు. ఆఖరిగా నా ఉన్నతికి కారణమైన ముగ్గురికి మరొకసారి నేను ఈ వేదిక మీదుగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మొట్టమొదట నా విరోధులు, ఎందుకంటే ఎప్పుడైతే ఆగిపోదాం అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే క్షత్రియంలో పుట్టడం వల్ల ఏమో కానీ నాకు చాలా ఎవరైనా ఏదన్నా ఇది నువ్వు చేయలేవంటే సాధించి తీరాలనే ఒక పట్టుదల. నా అభివృద్ధిలో ముఖ్య కారణం విరోధులు అని నేను అనుకుంటున్నాను. ఎవరన్నా ఈవిడ ఏం చేస్తారంటే నాకు కొంచెం అక్కడ ఒకటి వస్తూ ఉంటుంది అనమాట, ఆ జీలు అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది నా శ్రేయోభిలాషులు. ఎప్పుడైనా ఎవరన్నా అన్నా నేను డీలా పడినా కూడా లేదు నువ్వు చేయగలవు, నువ్వు సాధిస్తావని చెప్పి ఎప్పుడు నా వెన్నంటుండి తోడ్పాటుగా ఉండే శ్రేయోభిలాషులు. మూడోది ఇలాగా చేసిన పనికి ప్రోత్సాహం ఇచ్చే పెద్దలు. ఏ పనైనా సరే మనం చెయ్యాలంటే మనిషి జన్మలో ఎంత లేదన్నా గుర్తింపు అనేది లేకపోతే ఎక్కడో చోట ఆగిపోతాం. ఎక్కడైనా ఆగుదాం అనుకునేసరికి ఏదో ఒక గుర్తింపు ఇచ్చి లేదు ఇదిగో ఇది చేసినందుకు ఇది వచ్చింది కాబట్టి ఇంకా చేస్తే ఇంకా వస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు ఇటువంటి గుర్తింపు ఇచ్చే పెద్దలు వీరందరూ కూడా నా జీవితంలోని నా ప్రయాణానికి వాళ్ళ ఒక వారధులు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రాకా సంస్థ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరిలో కూడా నన్ను ఒక భాగం చేసుకున్నందుకు ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రాజకీయాలకు స్థానం లేదు, అది బయట. ఇక్కడ చేసింది వారు ఏదో చేశారు కదా, ఇది ప్యూర్లీ ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇక్కడ ఆ ప్రస్తావన మనము చేయకూడదు కూడా. తర్వాత శ్రీ పామర్తి గోపాలరావు గారు, రాజమహేంద్ర ఉగాది శుభాకాంక్షలు. రాకా అధ్యక్షులైన వీరన్న చౌదరి గారికి, అలాగే కార్యదర్శి జేవి రమణ గారికి, అలాగే తాతారావు గారికి, వయసులో పెద్దవారైన డాక్టర్ నారాయణ గారికి నా నమస్కారాలు. మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఇవాళ సన్మానం అనేది నాకు స్ఫూర్తినివ్వడమే కాకుండా ఇది నాకంటే నా వెనకాల నుండి ఈ కార్యక్రమాలను నడిపిస్తున్న 11 సంవత్సరాల నుంచి వెనకుండా నడిపిస్తున్న మా పాత సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, అలాగే ఈ సంస్థ స్థాపించడానికి స్ఫూర్తినిచ్చిన ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండ్ రామరాము. ఆయన నేను 1వ క్లాస్ నుంచి క్లాస్మేట్స్. ఆయనే నన్ను పూర్తిగా చదివించి వీటి డిగ్రీ కాలేజీలో లెక్చర్గా జాయిన్ అయ్యే వరకు ఆయనే చదివించాడు. 5 పైసలు కూడా తీసుకోలేదు. ఆ రోజుల్లో ఆ డబ్బులు పెడితే ఆయన ఒక 5 ఎకరాల పొలం వచ్చేది. కాబట్టి ఆయన నన్ను చదివించాడు ఉద్దేశంతో, ముఖ్యంగా ప్రతిభ గల పేద విద్యార్థులు చదివించాలనే ఉద్దేశంతో వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ దానాయపేట పెట్టి యోగా చేసేవాళ్ళం, వాకింగ్ చేసేవాళ్ళం కలిసి ఏదో 4 విద్యార్థులకు స్కాలర్షిప్ ఇద్దామని బిగిన్ చేస్తే ఇవాళ మేము 700 మంది స్కాలర్షిప్స్ ఇచ్చాము. 50 మంది బ్రహ్మాండంగా సెట్ అయ్యారు. వాళ్ళు డొనేషన్స్ పంపిస్తున్నారు అన్నమాట. దీనికి నేను కాదు, 4 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్న తాతారావు గారు, ఆయనతో పాటు కాపు గారు, అలాగే ఇక్కడ ఉన్న సెక్రటరీ, ఇప్పుడున్న ప్రస్తుత సెక్రటరీ సత్యబాబు గారు, అలాగే బాబ్జీ రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఎంతో మంది ఆర్థికంగా అన్నకాలం ఉండి వెన్నుదన్నుగా నడిపించింది వారు. ఈ సత్కారాలన్నీ వాళ్ళకి చెందినవే. కాకపోతే మీరు చేసిన సత్కారాన్ని ఇంకా స్ఫూర్తిగా చేసుకుని ఇంకా మంచి కార్యక్రమాలు
విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థులు మాకు రోజు పేద విద్యార్థుల గురించి ఎవరో ఒకరిద్దరు ముగ్గురు తీసుకొస్తూనే ఉంటారు. రోజు వాళ్ళని వెళ్ళి పరిశీలించి వాళ్ళ యొక్క స్తోమత చూసి ప్రతి నెల 5వ తారీఖు మేము ఈ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే టీచర్స్ డే ఆ రోజు. అంతే నేను ఒక లెక్చర్గా కాబట్టి టీచర్స్ డేనే పెట్టాము. ప్రతి నెల 5వ తారీఖు 9 గంటల నుంచి విద్యార్థులకి, అనాథల వృద్ధులకి మేము ప్యాషనెస్ చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమానికి మీరు నాకు చక్కని సన్మానం చేసి గౌరవించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహకారాలు కూడా అందించాలని, మరో ఉద్దేశంతో కదండి, మీ సహకారం అందించాలని, ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంతకాలం బ్రహ్మాండంగా జరగాలని ఆస్వాదిస్తారని సెలవు తీసుకుంటూ మీ అందరికీ నమస్కారం. శ్రీ సావడ శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకున్నాను. అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నానండి. అయితే నేను చాలా తక్కువ చేశాను, ఇంకా నేను చేయవలసినవి చాలా ఉన్నాయి. మరి రమణ గారు, ధర్మరాజు గారు ఇలా పువ్వులు మెముండలు చెప్తే నేను 1,00,000 సంపాదింటే 40,000 ప్రజలకి, గుళ్ళకి, పేదలకి ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఇలా సన్మానాలు చెప్తే అది 10% వచ్చేదేమో భయంగా ఉంది. మీరు చేసింది జీవితాంతం కూడా గుర్తుంచుకుంటాను. అందువల్ల మీరు చాలా సంతోషంగా భావిస్తున్నాను. నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ పరమహంస. గురుతుల్యులు డాక్టర్ టివి నారాయణరావు గారు, నా మిత్రుడు అంటే వీరణ చౌదరి మరియు రాకా సభ్యులందరికీ కూడా అభినందనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు సన్మానం చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక నటుడిగా నన్ను గుర్తించి సన్మానం చేశారని నేను మా వీరణ చౌదరి. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే, ఎవరికైనా ప్రైజ్ వచ్చినప్పుడు ముందుగా థర్డ్ ప్రైజ్ నుంచి అనౌన్స్ చేస్తారు. అలాగా నన్ను ముందుగా అనౌన్స్ చేసి తర్వాత సెకండ్, ఫస్ట్ ఇంకా నా ప్రైజ్ ఇంకా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో థర్డ్ ప్రైజ్ నాకు అనౌన్స్ చేసి నా అందరికంటే ముందుగా నాకు సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఇది చెప్పేదగ్గర ఏంటంటే, ఈ ఈ కళ మా వైద్య వృత్తికి చాలా ఎంతో అవసరమైంది. ఈ వైద్య వృత్తిలో మేము చాలా ప్రతిరోజు అన్ని కేసులు చూసి చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాం. ఆ స్ట్రెయిన్ అయినప్పుడు ఒకసారి రిలాక్సేషన్ కోసం ఇలాంటి నాటకాలు వేయడం, చిన్న చిన్న వేషాలు వేయడం వేసుకుంటుంటే ఒకసారి అందరితో పాటు హాయిగా నవ్వుకుంటూ ఉంటే ఆ యొక్క పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి మాకు ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. అంచేత దాంట్లో మా యొక్క వైద్యంలో భాగంగానే ఈ కళ మేము డెవలప్ చేసుకున్నాము. దానిలో భాగంగానే ఈ వీరణ చౌదరి కూడా నేను అతను చేసే సేవ ఒక గాయకుడిగా, ఒక కళాకారుడిగా ఎంతో చేస్తున్నాడంటే, మన అతన్ని వైద్య వృత్తులు ఉంటూ కూడా ఇలా చేస్తున్నాడంటే అతను రిలాక్సేషన్ కోసం చేస్తున్నాడు తప్ప అతను గొప్ప పేరు కోసం దేనికోసం చేస్తాడని చెప్పి నన్ను అనుకోవట్లేదు. దాంట్లో భాగంగా ఒక సహమిత్రుడిగా నాకు ఈ సన్మానం చేసినందుకు నేను వీరణ చౌదరికి ధన్యవాదాలు చెప్పాలో అభినందించాలో కూడా తెలియట్లేదు. ఈ రాకా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క సన్మానాన్ని ఆసరంగా తీసుకుని నేను చెప్పగలిగేది ఏంటంటే, మనం ఈ రోజుల్లో మన హైందవులుగా పుట్టినందుకు చాలా గర్వించాలి. ఆ గర్వించదగ్గ భాగంలో మన యొక్క సంస్కృతిని మర్చిపోయి వేరే సంస్కృతిలోకి చాలామంది మారిపోతున్నారు. ఇంకేదంటే మన సంస్కృతి మన పిల్లలకి అందేలేకపోతున్నాం, వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందేలేకపోతున్నారు. అలాగా మన హైందవ సంస్కృతి కనుమరుగైపోతుంది. అట్లా కనుమరుగు కాకుండా మన హైందవ సంస్కృతిని మన ఇంప్రూవ్ చేసుకుని మన ధర్మాన్ని పాటించి మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడే చాలామంది గుర్తిస్తున్నారు. ఇంకా ఆ గుర్తింపులో మనం కూడా భాగంగా ఉండి
ఈ హైందవ సంస్కృతిని ఇంప్రూవ్ చేయాలి అని హైందువులుగా పుట్టినందుకు మనం గర్వించాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా అందరినీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది, ఈ సన్మానం చేసినందుకు మరొకసారి వేద చౌదరి మీరు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవేళ మనకు ముఖ్య అతిథిగా పరిచయం అయ్యారు రిటైర్డ్ జడ్జి దుర్గారావు గారిని. 2 మాటలు అంతే, మీ జడ్జిమెంట్. అందరికీ నమస్మాంజలి. మా వృత్తిరీత్యా మేము మాట్లాడడం తక్కువ, వినడం ఎక్కువ. అందువల్ల మాట్లాడడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. మాట్లాడే దాంట్లో ఏదైనా విషయలోపం ఉంటే అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈరోజు ఈ రాక సంస్థ తరఫున నాకు ముఖ్యంగా గౌరీశంకర్ గారి ట్రెజరర్ గారు, సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ వారు ఆహ్వానించారు ఇక్కడ రమ్మని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి పని చేశాను. ఈ కొత్త సంవత్సరంలో సుప్రదంగా ఉండడానికి ఇక్కడికి చేయడం, మీ అందరితోటి పరిచయం పెంచుకోవడం, మీ అందరినీ సమక్షంలోనూ ఇట్లా ఆనందంగా గడపడం చాలా సంతోషంగా అనిపించింది. డాక్టర్ టి నారాయణరావు గారి మాటలు కానీ వారి వ్యాఖ్యానం కానీ విన్న తర్వాత చాలా ఆనందం అయ్యింది. ఎందుకంటే చాలా విషయాలు చాలామంది తెలుసు అనుకుంటాము, కానీ వినేటప్పుడు కానీ మనకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు. కొంత అవగాహన ఉంది, కానీ ఇటువంటి వ్యాఖ్యలు వారి యొక్క సందేశం విన్న తర్వాత మనకు పూర్తి అవగాహన కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, ఇటువంటి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు, అట్లాగే వీరేంద్ర చౌదరి గారికి, ఈ సంస్థ తరఫున అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. గోదావరి కల్చరల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథం గారు, జగమిరిగిన జగన్నాథం గారు 2 మాటలు. అంటే అధ్యక్షులు ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజుని ఇలాగా ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం నాకు స్ఫూర్తించిన మా ప్రెసిడెంట్ గారికి సర్వదా కృతజ్ఞుడు. నేను అసలు నా వ్యాపారం మానేసి రాకుండా ఇలా వచ్చానికి కారణం ఇందువల్లనే. ఉన్న తర్వాత నెక్స్ట్ మా నారాయణరావు గారు ఒక విషయం నాకు చాలా హెల్ప్ నాకు. పంచాంగ శ్రావణం అన్న చేయటం ఉన్నది సంవత్సరానికి ఒకసారి కాదు, డైలీ చేయాలి. కానీ ఆల్రెడీ టీవీలో వస్తుంది, ప్రతిరోజు వస్తున్నారు మన వాళ్ళు. అది దాన్ని పూర్తిగా అందరూ అలవాటుగా చేసి చూస్తే చాలా బాగుంటుంది నాకు ఉద్దేశం. అలాగే మా 2 సంవత్సరాల ద్వారా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా దౌరసం ప్రతిష్ఠించి మా చిరకాల కోరికైన మా మిత్రులందరూ మళ్ళీ అక్కడ మంచి ప్రోగ్రామ్ చేయాలి, డాక్టర్ సార్ పాట పాడించడం నా కోరిక. అభిలాష, థ్యాంక్ యూ అన్నాడు. ఊరికి వెళ్ళారు మహానుభావులు అంటారు, పెట్టాడు. అది ఆల్రెడీ లాస్ట్ మంత్ 13వ తారీఖు చర్చలోకి వచ్చింది విషయం. అది అందరి ఆశీస్సులతో శుభప్రదం కాగలదని స్వామీజీ నమస్కారం. ఇప్పుడే విచ్చేసినటువంటి శుభాశిస్తుంది వారు ఎక్కడో క్యాంపులో ఉన్నారు, నేను అభ్యర్థుల మేరకు విచ్చేస్తున్నాను. ఓం సభాభ్య సభాపతిభ్యశ్చ నమో నమః. చాలా సంతోషం. వాళ్ళ ఉగాది సేవా పురస్కారాలు ఇక్కడ రాజమహేంద్రవరంలో అలా చేయటం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారు ఇప్పుడే పంచాంగ శ్రవణం అది చేయించుంటారు. సంతోషం. క్షణం ప్రతి క్షణం నవం నవం. మన జీవితంలో ప్రతి క్షణం కూడా కొత్తగా నూతనమైంది, నవ్యమైంది. ఎందుకంటే మనం చూసాం ఎంతోమంది తీసుకున్నటువంటి ఊపిరి వదిలే శక్తి కూడా అది మనకి ఎప్పుడు ఆకలి లోపల తీసుకునేటువంటి శ్వాస అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. కానీ ఆ శ్వాస తీసుకోవడానికి ఆధారంగా ఈ కాలం అనేటువంటి ఆయు ప్రమాణాన్ని నిర్ణయించేటువంటి ఈశ్వరుడు, ఆ శక్తి మనందరిలో సమానంగా ఉంది.
అది సత్యముగా, శివముగా, సుందరంగా, అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తు చెబుతుంది. కాబట్టి అలాంటి ప్రాణానికి ఆధారమైనటువంటి ఈ శక్తి, ఆ సత్యము అందరిలోనూ సమానంగా ఉంది. అది గుర్తించడానికి కాలం అనేటువంటిది, ఈ జాగ్రత్త కాలం, లేచినటువంటి కాలం. కొంతసేపు పోతే మనం కల్లోకి వెళ్తాం, అది ఒక కాలం. గాఢ నిద్రలోకి వెళ్తాం, అదొక కాలం. ఈ మూడు ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా, నవ్యంగా, ఎప్పుడూ శుభంగా అందరికీ ఆనందాన్ని, ముదాన్ని కలిగించి ఆ అనుభూతిని కాలంలో మనకు మిగిల్చేటువంటిది ఏదైతే ఉందో ఆ సత్య, ఆ సత్తా, అది శివం, అది చైతన్యము అని చెబుతూ దాన్ని గుర్తించడానికి కాల పరమాత్మ, ఆ కాలానికి కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆ సత్య పరమాత్మని గుర్తు చేసుకుంటూ ఆయనే మనందరికీ ఆధారంగా ఉన్నాడు. ఆయన వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సేవ అనేటువంటిది జరగబడుతుంది. నేను చేస్తున్నాననే దానికన్నా చేయబడుతుంది. అలాంటి అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మకి మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, ఆ కాల పరమాత్మను గుర్తు చేసుకోవడానికి మనకి ప్రకృతిలో ఈ యుగం యొక్క ఆది ఏంటంటే రెండింటిని కలుపుతుంది. చూడండి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ కాలం అనేటువంటిది ఎంత గొప్పదంటే, సపోజ్ మనందరం ఈ గదిలో ఉన్నాం, నన్ను మీరు చూడాలన్నా, మిమ్మల్ని నేను గుర్తించాలన్నా మనకి ఈ వెలుగు అవసరమైంది. అంటే వెలుగు ద్వారా నేను ఈ రూపాలను, మనుషులను గుర్తించగలుగుతున్నాను. అంటే ఈ జ్ఞానం డిపెండెంట్ నాలెడ్జ్, అంటే పరోక్ష జ్ఞానం, డైరెక్ట్ జ్ఞానం కాదు, అపరోక్ష జ్ఞానం కాదు. అదే నేను చీకట్లో ఇక్కడ బ్రతికే ఉన్నాననే జ్ఞానం నేను నా ద్వారా నేనే గుర్తిస్తాను. చూడండి, దానికి ఏ కాలం అక్కర్లేదు. కన్ను బాగోకపోయినా, లైట్ బాగోకపోయినా, ఈ రెండింటి మధ్యన కనెక్షన్ సరిగా లేకపోయినా సమయం ఎక్కువ పడుతుంది తెలుసుకోవడం. అదే నా ఉనికిని, నా ప్రాణానికి ఆధారమైనటువంటి ఆ సత్య పరమాత్మని, నా యొక్క అస్తిత్వాన్ని, నా యొక్క ఎగ్జిస్టెన్స్ని నేను గుర్తించడానికి అసలు సమయమే పట్టదు. ఎందుకని అంటే అది నేను నన్ను నా ద్వారా తెలుసుకుంటున్నాను కాబట్టి. నా ఉనికిని తెలియజెప్పడానికి, అదే తల్లి అయితే బిడ్డ యొక్క ఆకలిని కడుపులోగా తెలుసుకుంటుంది. ఆ యొక్క శబ్దాన్ని బట్టి అది ఎందుకు ఏడుస్తున్నాడో తల్లి గుర్తిస్తుంది. ఆ యొక్క జ్ఞానాన్ని వెలుగుచ్చేటువంటి శివము ఏదైతే సత్యం ఉందో దాన్ని వెలుగుచ్చడానికి ఈ సామవేదము, గానము ప్రధానంగా ఉండేటువంటి ఈ జ్ఞానం వచ్చింది. కాబట్టి ఇది సత్తా అన్నిట్లోనూ, రాయిలోను, చెట్టులోను, పొట్టులోను, గట్టులోను, అన్నిటిలోనూ ఉండేటువంటి దాన్ని కదిలించగలుగుతుంది. అంత శక్తి ఈ నాదానికి ఉంది. చూడండి, ఊపిరి తీసుకున్నటువంటిది లోపలికి వెళ్ళి అది కిందన మూలాధార చక్రంలో నుంచి, స్వాధిష్టాన చక్రం నుంచి, అలాగే మనకు మూడు కలిస్తే భూమితత్వం, నీటితత్వం, అగ్నితత్వం, ఈ గాలి లోపలికి వెళ్ళి అది గానంగా ఇక్కడ శక్తిగా, ప్రాణశక్తిగా బయటకు వచ్చి అనాహతం నుంచి, ఈ కంఠం నుంచి, విశుద్ధి నుంచి ఆ గాలే గానంగా, వేదంగా, జ్ఞానంగా వచ్చి అందరిలో ఉండేటువంటి ఆ సత్తా పరమాత్మని అది స్పందింపజేస్తుంది. కాబట్టి అలాంటి పరమాత్మ మనందరికీ అముదము, ఆనందం అనేటువంటిది కలిగించడానికి ఈ రూపంగా మనతో సేవ అనేటువంటిది ఎవరు అంటే, ఎవరి శ్వాసలు నిజమైనటువంటి శ్వాసలు అంటే, ఎవరైతే లోపలుండి ఈ శ్వాస తీసుకోవడానికి ఆధారంగా ఉన్నాడో అందరి శ్వాసలు తీసుకోవడానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అని, నాకు ఏది అవసరమో, నాకు ఏది చేస్తే ఆనందం ఉందో అది ఇతరులకు చేయడానికి ఈ శ్వాసను ఎవరైతే పెట్టుబడిగా పెట్టుకుంటారో వారి జీవితాలు ధన్యము. అలాంటి ఈ ప్రాణము అనేటువంటి ఈ కాలంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ ప్రాణశక్తిని మనం గౌరవించినట్టు, ఆ ప్రాణశక్తిని పెట్టుబడిగా పెట్టి ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమాల్లో వినియోగించినటువంటి ముఖ్యమైన ప్రముఖుల్ని, వారి పేర్లు నాకు తెలియదు, ఏమనుకోవద్దు, కానీ మీ తల్లిదండ్రులకి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆ తల్లి యొక్క తపస్సు ఇంతమందికి ఈ రకమైనటువంటి ఇచ్చినటువంటి ప్రాణము ఒక సత్కార్యంలో, ఒక మహత్కార్యంలో సద్వినియోగపడేటట్టుగా దాన్ని గుర్తించి భవిష్యత్ తరాలకు మళ్ళా స్ఫూర్తిదాయకంగా జరిగేటట్టుగా జరిపిస్తున్నటువంటి ఈ ఘంటసాల గారి యొక్క అభిమానులనండి, శిష్యులనండి, వీళ్ళందరూ బాలుగారి పేరుతో ఇక్కడ ఒక మంచి మందిరం బాగుంది, అందుబాటులో ఉంది, చక్కగా చేస్తున్నారు. చక్కటి ఈ రాజమహేంద్ర వారి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ వేదము, అలాగే నాదము, అలాగే విజ్ఞానము, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఉపనిషత్ జ్ఞానము అన్నీ కూడా మనకి చక్కగా ఈనాటికి అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ఎలా అయితే భవిష్యత్ తరాలకి ఇంకా స్ఫూర్తినివ్వగలరో అది చేస్తూనే ఉన్నారు. నా ప్రార్థన, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇది మన పాఠశాలలో పిల్లలకి ఎలా అయితే అక్షరాలు మనం నేర్పిస్తున్నామో అలాగే ఈ సరిగమలు, ఈ నాదం అనేటువంటి సామవేదానికి సంబంధించినటువంటి
దీన్ని ఎందుకు చిన్నతనంలో మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు? అలా చేయటానికి మనకి 108 రాగాల్ని శంకరాచార్య వారి సౌందర్యలహరిలో మనకి అందించి ఉన్నారు. 108 శ్లోకాల్ని 108 రాగాల్లో. అలా కొన్ని మనకి అంతరించిపోయినటువంటి ఆ రాగాల్ని మనకి బరోడాలో ఉన్నటువంటి సంస్కృత యూనివర్సిటీ వాళ్ళంతా బయటకు తీశారు, సంగీత కళాశాల వారు. కొందరు దాన్ని పాడారు, బయట పెట్టారు. ఏ లోపల ఉండేటువంటి ఏ నాడి ఏ రాగానికి స్పందిస్తుంది, అది మళ్ళీ తిరిగి పునరుత్తేజం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా పూర్వమే మన కోసం అందరూ మహాత్ములు అందించారు. వాటిని తిరిగి ఇప్పటి సమాజానికి తిరిగి అందేలా చేయడానికి ఏదైతే ఇక్కడ ఈ శుభనామ సంవత్సరం ఈ ఉగాది రోజున ఇప్పుడు ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే అది నా బాధ్యతగా చేయడానికి సహకరించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఇంత మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అమ్మలకి అందరికీ కూడా ప్రణామాలు చేస్తూ, ఇక్కడ అందరూ తెలియదు కానీ డాక్టర్ గారు తెలుసు, వారి గురుతులు వారికి ప్రణామాలు అర్పిస్తూ నారాయణ స్మరణతో ఈ మంచి గొప్ప ఈ క్రతు యజ్ఞంలో ఈ నాద ఉపాసనగా ఇందులో భాగంగా మీ అందరి ఆశీస్సులు నాకు ఇప్పించినందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రణామాలు అర్పిస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. చివరిగా మరొకసారి డాక్టర్ టివి నారాయణరావు గారు అందరూ వారి మనసులో ఉన్న మాట నన్ను ఒక్కరించి అడిగారు. రాముడు వారిలో అన్ని సుగుణాలు చెప్పకుండా ఒక మంచి సుగుణం మీ ద్వారా విని పులకించిపోవాలని వాళ్ళు అడిగారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చెప్పగలిగితే రాక ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా మా సభ్యులందరూ 50 మంది సభ్యులందరి తరఫున శుభనామకృత ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖుల కిందే లెక్క. ఎందుకంటే 10 మందిలో ఒకరుగా కనపడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం మా రాక యొక్క ముఖ్య ధర్మంగా భావించి మీ అందరినీ కూడా ఈరోజు పిలిచి ఈ చిరు సత్కారాన్ని మీ అందరికీ అందించడం జరిగింది. అలాగే మంచి మాటలు మనకి చెప్పి నా పూజ్యులు బ్రహ్మశ్రీ టివి నారాయణరావు గారికి మా రాకా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వారికి అభివందనలు. అలాగే మా మాటను మన్నించి మా సరస్వతి గారి నుంచి వచ్చిన శ్రీ స్వామీజీ గారికి రాకా తరఫున ఆదరైన సభ్యులందరి తరఫున వారికి కూడా ప్రత్యేకమైన నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మాకు ఒక ముఖ్య అతిథి కింద లెక్క శ్రీ రిటైర్డ్ చీఫ్ జడ్జి గారు మన రాయమండ్రిలోనే ఉంటున్నారు, శ్రీ దుర్గారావు గారికి మన రాకా సంస్థ తరఫున వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఈ కార్యక్రమంకి హాజరైన ఈ సన్మానం తీసుకున్న అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేస్తున్నాం. శుభం భూయాలు. స్వస్తి.